మీరు చెప్పండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టే పాలన ఉంటే ఏంది లేకపోతే ఏందండి. ఎంత ఇది చేసి ఇది చేస్తుంటే పొద్దున్న నుంచి కనీసం మేము ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు, వాటర్ ఆపేశారు, ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి లేదు. ఎవరింట్లో ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళనిస్తారండి ఈ రోజుల్లో. అంత బాధ్యత కరెంట్ లేకుండా తీసేసి లిఫ్ట్ పని చేయకుండా ఎందుకు ఈ చర్యలు ఎందుకంటారు? అదే వాళ్ళకి తెలియాలి. హైడ్రాలో ఉందనే ఇంటిమేషను అక్కడ వాళ్ళందరూ ఎంత కష్టపడి దించుకుంటున్నారు. ఎట్లా చేస్తున్నాం మేము ఫోర్త్ ఫ్లోర్ నుంచి 30, 40 సార్లు మా పిల్లలు ఎగ్జామ్స్ కూడా మానేస్తున్నారు ఇవాళ మా కోసం. అంత ఇదేందండి మరి అంత ఇంటిమేషన్ ఇచ్చాం అని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఎంతవరకు ఒక 2 డేస్ ముందు వచ్చి ఇదిగోండి ఇలా ఇంటిమేషన్ ఇచ్చాం మీకు అందిందా అందలేదా అని వీళ్ళు తెలుసుకోలేదు కనీసం. అట్లా అడగకూడదండి. వచ్చేసారు మార్నింగ్ వచ్చేసేసి అట్లా పడితే అట్లా ఇది చేస్తే కరెక్టా అది? ఇప్పుడు మాకు ఇల్లు దొరకలేదు, కనీసం ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు, తిన్నామని ఇక్కడ రిలేటివ్స్ లేరు, మేము ఎక్కడో ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చాం. ఎలా ఉండాలి ఇక్కడ? ఇక్కడ ఉంటే నైట్ ఇట్లాగే ఉండాలి, ఇంకా అంతకన్నా ఏమన్నా అవుతుందా? వచ్చి ఎవరన్నా పెడతారా? ఇదంతా మాదే. అన్నీ తీసుకొచ్చి అక్కడ పడేసాం. ₹1,00,000 పెట్టి టీవీ కొనుక్కున్నాం మా కష్టార్జితం. దాన్ని ఇట్లా ఎండలో పడేసి మాకు ప్రాణం ఒప్పిద్దండి. 18,000 రెంట్ పే చేస్తున్నాం ప్రతి మంత్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 6 అందరూ వచ్చి కూడా ఒక 6 months అబోవ్ 1 year అండి. 20 days బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఇది కొత్త బిల్డింగ్ మేడం? కొత్త బిల్డింగ్ 20 days బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.